మై ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను ఈ కుర్తీ స్టిచ్చింగ్ రఫ్గా షార్ట్స్లో పోస్ట్ చేసేద్దాం అనుకున్నా, కానీ ఎంత ట్రై చేసినా 59 సెకండ్స్ అయితే సరిపోవట్లేదు. ఏదైతే అది అవ్వని అని చెప్పి లెంతీ వీడియోని ఇలానే పోస్ట్ చేసేస్తున్నాను. ఎనీవే, ఈ కుర్తీ గురించి ఆల్రెడీ నా షార్ట్స్ ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. లేదు అని అంటే ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా ఇప్పుడైతే దీని స్టిచ్చింగ్ నేను ఎలా చేశానని అలా మీకు కొంచెం చూపించేద్దాం అనుకున్నా. అంటే నేనేమంత ప్రొఫెషనల్ కాదు, కానీ నాకైతే కొత్తగా స్టిచ్ చేస్తే ఎలా బాగుంటాయా అని చాలా థాట్స్ అయితే ఉంటాయి. అవి మీతో షేర్ చేసుకుందామని ముందుగా అయితే లైనింగ్ని తీసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఒక రెడీమేడ్ టాప్ తీసుకొని యోక్ పార్ట్ వరకు మెజర్మెంట్స్ తీసేసుకున్నాను. ఇక్కడ యోక్ అంటే చెస్ట్కి డౌన్ ఎంత తీసుకుంటామో అదనమాట. అండ్ రెడీమేడ్ టాప్ మెజర్మెంట్సే ఎందుకంటే ఈ రోజుల్లో మనమందరం ఆ టాప్స్కి కంఫర్ట్కి ఎక్కువగా అలవాటు పడిపోయాం. అందుకే ఆ కంఫర్ట్ కోసం రెడీమేడ్ టాప్ మెజర్మెంట్సే తీసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వేరియేషన్ అనేది మీరు చాలా బాగా చూస్తారు. అందుకని చెప్పి అవి ఎంత కంఫర్ట్ ఉంటాయో ఇవి కూడా సేమ్ కంఫర్ట్ ఉంటాయి. యోక్ లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత వాటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఒక పార్ట్ ట్రయాంగిల్ షేప్ లో పైకి కొంచెం కట్ చేసి ఉంది. అంటే నేను అలియా కట్ స్టిచ్ చేస్తున్నా, సో మధ్యలో నుంచి ఒక 5 సెంటీమీటర్స్ పైకి అయితే అలా కట్ చేసేసుకున్నాను. తరువాత మిగతా మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని నాకు ఎంతైతే హైట్ కావాలో, అంటే యోక్ పార్ట్ తీసిగా అనమాట, మిగతా హైట్ని మెజర్ చేసుకొని అది కూడా కట్ చేసేసా. అండ్ ఫ్రంట్లో అలియా కట్ కాబట్టి పైకి ట్రయాంగిల్ షేప్ రావడం కోసం ఇప్పుడు నేను చూపించినట్టుగా క్రిందికి ఒక 5 సెంటీమీటర్స్ అయితే డౌన్ కట్ చేసేసుకున్నాను. అండ్ మిగతా పీస్తో అయితే హ్యాండ్స్ కట్ చేయాలి. నేను ఫ్యాబ్రిక్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ అనుకున్నా, కానీ ఉండదని తెలుసు. కానీ ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. అతుకులు పడితే అంత బాగోదు అని చెప్పి షార్ట్ హ్యాండ్స్లోనే ఏ మోడల్ బాగుంటుందని పింట్రెస్ట్లో అయితే చెక్ చేసా. ఇప్పుడు దానికోసమే అనమాట ఈ పేపర్ కటింగ్. దీనికైతే పేపర్ కటింగ్ మస్ట్ ఉండాలి. నార్మల్ హ్యాండ్స్ లాగానే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అక్కడ చూపించినట్టు 2 సెంటీమీటర్స్ గ్యాప్లో 5 లైన్స్ అనేది అలా గీసుకొని ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. వాటిని దూరంగా పెడుతూ అలా వేరే పేపర్ కటింగ్ కూడా తీసుకోవాలి. ఆ పేపర్ కటింగ్ని మనం ఏ మోడల్ అయితే అనుకున్నామో ఒకసారి ఇలా చెక్ చేసుకొని దాన్ని కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఇలా అయితేనే కరెక్ట్ అంట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్లా కట్ చేసేసుకొని దాన్ని కూడా మనం ఏ మోడల్ అయితే అనుకున్నామో ఒక్కసారి అలా పిన్నులతో అయితే సెక్యూర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే కుట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ మనకైతే హ్యాండ్స్కి కిందన బెల్ట్ మోడల్లా కావాలన్నమాట. అందుకని చెప్పి నేను బకరంతో ఇలా ఒక 4 సెంటీమీటర్స్ బక్రం తీసుకొని దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను. దాన్ని కూడా పిన్నులతో సెక్యూర్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్స్ మోడల్ అయితే ఇదన్నమాట. ఇంకా పైన పఫ్స్ వచ్చి హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు మనం ప్రిల్స్ అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ చూడడానికి అయితే చక్కగా అనిపిస్తుంది కదా. మనము యోక్ పార్ట్స్ లైనింగ్ అనేవి కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటికైతే నెక్ ఏ షేప్లో కావాలనుకున్నామో ఆ షేప్లో బకరం కట్ చేసి వాటిని అయితే ఐరన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి తిప్పేసి ఇలా నెక్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాము. ఈ అలియా కట్కి అందరూ వీ నెక్కే పెడుతున్నారు అని చెప్పి నేను ఇలా వీ నెక్లో కొంచెం విడ్త్ పెంచి అలా డిఫరెంట్గా అయితే కుట్టాను. మనం బకరం యూజ్ చేయడం వల్ల నెక్ అనేది మనకి బాడీ హగ్లా ఉంటుంది. ఇంకా అవి స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని చిన్న ప్రిల్స్ పెట్టి ఈ యోక్ పార్ట్స్కి అనేవి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ అటాచ్ చేసేసాను. ఇంకా అటాచ్ చేసుకున్న తర్వాత నాకు ఎందుకో కొంచెం అంత లుక్ రాలేదు అని అనిపించింది. అందుకని దీన్ని ఎలా టర్న్ అవుట్ చేద్దామా అని ఆలోచించాను. మనకి ఫ్యాబ్రిక్ పైన కొంచెం గోల్డ్ షైనింగ్ అయితే వస్తుంది కదా, సో నా దగ్గర కూడా కొన్ని గోల్డ్ లేసెస్ అయితే ఉన్నాయి. వీటిని కుడితే ఎలా ఉంటుందా అని ఆలోచించి అలా నెక్ కొంచెం అలియా కట్ పెట్టాం కదా, అక్కడ కొంచెం స్టిచ్ చేశాను. నాకైతే లుక్ బాగానే అనిపించింది. అండ్ ఇది కుట్టిన తర్వాత నాకు లుక్ చాలా నచ్చింది. తర్వాత కిందను కూడా ఎందుకో కొంచెం ప్లెయిన్గా ఉంటే నచ్చలేదనిపించి గోటా పట్టీ లేస్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది, మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.